గిఫ్ట్ కదా అంటే రెస్ట్ ఉండట్లేదు అసలు. ఈ పెద్ద సర్ప్రైజ్ ఒకటి వేచి ఉంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మన వర్షిని బర్త్డే. సో ఈ బర్త్డే రోజు నేను గిఫ్ట్స్ ఇవ్వబోతున్నాను. టకటకమని డిలే లేకుండా, సోది లేకుండా మన వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. కానీ దానికి ముందు నేను తనకి ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నాను అంటే, మేబీ ఈ వీడియో మీకు కొంచెం డిలేలో రావచ్చు, బట్ వర్షిని బర్త్డే అయితే August 9th. సో దానికి నేను ఒక మంచి వాచ్, లైక్ హెడ్ ఫోన్స్, లైక్ ఇయర్ రింగ్స్ అలా ఇద్దాం అనుకుంటున్నాను. సో బావా నేను వెళ్ళి ఈ రోజు షాపింగ్ చేయబోతున్నాము. మన వర్షిని మీ అందరికీ తెలిసే ఉంటది, వర్షిని బర్త్డే August 3rd పెట్టాము. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరు టూర్ కి వెళ్తున్నారు అని చెప్పేసి మనం August 3rd పెట్టామన్నమాట. సో అప్పుడు సెలబ్రేట్ చేసిన బర్త్డే మళ్ళీ ఈ మెయిన్ బర్త్డే రోజు తనకి ఏ సెలబ్రేషన్ ఉండదు అని వర్షిని వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి పంపించాం. సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా. ఈ రోజు ఏం జరగదు అని చెప్పాను, కానీ ఈ రోజు ఒక స్పెషల్ విషయం జరగబోతుంది. అంతకన్నా ముందు మనం షాపింగ్ బ్లాగ్ మాత్రమే ఈ రోజు చూస్తారు మీరు. ఆ సర్ప్రైజ్ అంతా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. తను వచ్చేసరికి ఫ్రెండ్ ఇంటి నుంచి వచ్చేసరికి తన ఫేవరెట్ ఫుడ్ ఒకటి చేయబోతున్నా, ఒక డ్రింక్ అనుకోండి. సో గైస్, వర్షిని వాళ్ళ ఫ్రెండ్ ఇంటి నుంచి రాగానే రెడీగా నేను ఎందుకు ఇవి రెడీగా ఉంచాను. ఇవి ఏంటి గుడ్లో ఉన్నాయని చూస్తున్నారా? ఇవేమో టాపియోకా పర్ల్స్ అంటారు. టాపియోకా అంటే దుంప, అదొక టైప్ ఆఫ్ దుంప. ఆ దుంప పౌడర్ తో ఇలా పర్ల్స్ చేస్తాం అనమాట. టాపియోకా స్టార్చ్, టాపియోకా పౌడర్ అంటాం కదా, వాటితో ఇలాగ బాల్స్ చేస్తాం. చాలా చూవీగా చాలా బాగుంటాయి. టాపియోకా పర్ల్స్ అంటారు దీన్ని. సో ఇదైతే వర్షిని కోసం నేను తయారుగా పెట్టాను. తనకి చాలా చాలా ఇష్టం. షాప్స్ కి వెళ్తే కొంచెం లిమిటెడ్ గానే వేస్తారు, మనం కావాలంటే ఎక్స్ట్రా డబ్బులు పే చేసి ఎక్స్ట్రా వేయించుకోవాలి. కానీ ఇంట్లో చేసుకుంటే చాలా ఎక్కువ, ఎంత కావాలంటే అంత తినచ్చు. కాబట్టి నేను తన కోసం ఇది చేశాను. అంతలోనే తన కోసం నేను బ్లింకిట్ ఆర్డర్ చేశాను, ఎందుకంటే పాలు లేవు ఇంట్లో. సో ఇందులో ఏమేమి వేసానంటే కొంచెం హనీ, షుగర్, ఇంకా కాఫీ పౌడర్. నేను సన్ రైజ్ కాఫీ పౌడర్ ప్యాకెట్స్ యూజ్ చేశాను. సో దీన్ని బాగా బీట్ చేసుకోవాలి మనము. సో పాలు తీసుకున్నాను. ఈ పాల్లో నేను ఈ డల్గోనా చేశాను కదా, అంటే ఇదే మన అదేమంటారు కాఫీ మిక్స్. ఈ కాఫీ మిక్స్ ని నేను ఇందులో వేసుకుంటున్నాను. వావ్, ప్రిటీ ప్రిటీ లేడీ. సో దీన్ని బాగా తీసుకొని మిక్స్ చేసుకోవాలి మనం. సో అంతే గైస్, చూసారా ఇవన్నీ బబుల్స్ అంటే టాపియోకా పర్ల్స్. అండ్ ఇది మన హనీ డ్యూ చాక్లెట్ మోకా. బాగా మిక్స్ చేసుకొని ఐస్ క్యూబ్స్ కావాలంటే వేసుకోండి. నాకు ఈ కూలింగ్ పాలు ఆల్రెడీ కూల్ గా ఉన్నాయి కాబట్టి ఈ కూలే చాలు, ఎందుకంటే మాకు కోల్డ్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఉన్నాయి. సూపర్ గా ఉన్నాయి. ఇక్కడ నేను దీన్ని డీప్ ఫ్రీజర్ లో పెట్టేస్తున్నాను, ఎందుకంటే మన వర్షిని విల్ బి బ్యాక్ ఇన్ 30 minutes 20 minutes లో. ఆల్రెడీ రిటర్న్ అయిపోయింది. రాగానే అలా తీసి ఇచ్చేయడమే. అంతలో నేను రెడీ అయిపోతాను నేను షాపింగ్ కి వెళ్ళడానికి. ఈ బిజీ స్కెడ్యూల్స్ లో గైజ్ ఎంత అంటే మనం వరలక్ష్మి వ్రతం అవనివ్వండి, ఇల్లు షిఫ్టింగ్ అవనివ్వండి, ఇప్పుడు వర్షిని బర్త్డే చాలా టైట్ గా జరిగే ఈ టైంలో నా స్కిన్ చూడండి, స్ట్రెస్ కి ఎన్ని పింపుల్స్ వచ్చాయో చూడండి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. సో ఈ పింపుల్స్ అండ్ నా స్కిన్ అంతా చాలా ఆయిలీగా అయిపోయింది. నా బిజీ డేస్ అయితే నేను స్కిప్ చేయగలను, కానీ ఈ పింపుల్స్ అయితే ఈజీగా స్కిప్ చేయగలను. వై? బికాస్ ఐ యూజ్ దిస్ హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్. దీన్ని క్లినికలీ ప్రూవ్ చేశారు 5 days లో మన పింపుల్స్ ని రెడ్యూస్ చేయడం మాత్రం కాకుండా తిరిగి రాకుండా ప్రివెంట్ చేస్తుంది అని. దీన్ని నీమ్ లీవ్స్ తో మాత్రం కాదు, 5 other పవర్ఫుల్ పార్ట్స్ ఆఫ్ నీమ్ ప్లాంట్స్ తో చేశారు. అంటే యంగ్ లీఫ్, మెచ్యూర్ లీఫ్, స్టెమ్, ఫ్లవర్ అండ్ ఫ్రూట్ తో. ఈ ఫార్ములా సోప్ ఫ్రీ అండ్ మన స్కిన్ ఫ్రెండ్లీ pH. సో నా స్కిన్ ని డ్రై చేయదు అండ్ ఫీల్ సో ఫ్రెష్, క్లీన్ అండ్ హైడ్రేటెడ్. గ్రాబ్ యోర్స్ ఆన్ Amazon, Flipkart, Nykaa, Myntra అండ్ హిమాలయ వెబ్సైట్ అండ్ యాప్. గ్రేట్ డిస్కౌంట్స్ కోసం డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేయండి. చూసారంటే మన వర్షినికి మైకిల్ కార్స్ లో ఒక వాచ్ తీసుకుంటున్నాము. ఆ వాచ్ సెలెక్ట్ చేసేసాను, ఇప్పుడే వెంటనే వచ్చాను, అలా చూసాను, అలా తక్కువ సెలెక్ట్ చేసేసాను. అది మీకు చూపిస్తాను, ఆగండి. ఆ వాచ్ అంటే నేను సెలెక్ట్ చేసేదంతా మీకు వీడియో పెడదాం అనుకున్నాను, కానీ నేను ఇలా వచ్చాను, నాకు అది నచ్చింది, ఎత్తేసా అంతే. ఏమని పెట్టను, బుజ్జి చిన్న తల్లి అని పెట్టినా, వర్షిని అని పెట్టినా? వర్షిని అనే పెట్టేనా, లేదా బుజ్జి తల్లి చిన్న తల్లి అనే పెట్టేద్దాం, కొంచెం గిఫ్ట్ కదా. ఏంటంటే వాచ్ వెనకాతల పేరు రాస్తాము, వాళ్ళ గ్రేడో అదేదో అంటారు కదా, అది చేస్తారు. సో అక్కడైతే నేను డిజైన్ చేస్తున్నాను అనమాట. చిన్ని తల్లి అని పెట్టాను, తర్వాత ఒక కెమెరా, అందులో ఒక హార్ట్, సారీ కెమెరా బయట ఒక హార్ట్. బాగుంది, నైస్. ఇది చూసారంటే ఇది ఈ ప్లేస్ లో వస్తుంది అనమాట, బుడ్డిగా చిన్నగా క్యూట్ గా.
సో అందుకోసమే మనం చిన్ని తల్లి అని పెట్టాం తనకి గిఫ్ట్. యాక్చువల్ గా మనం ఏమని వచ్చాం వర్షినికి, మనకి షాపింగ్ అని చెప్పి మాకు షాపింగ్ అని చెప్పుకొని వచ్చాము, కానీ ఇప్పుడు తన కోసమే షాపింగ్. నేను పాత బట్టలు వేసేసుకున్నా, బావ కూడా పాత బట్టలు వేసేసుకున్నాడు. సో తనకి పెద్ద సర్ప్రైజ్ ఒకటి వేచి ఉంది. దీని తర్వాత సర్ప్రైజ్ వీడియో అని మేము సపరేట్ గా వేస్తాము. ఒక సర్ప్రైజ్ చేసిన తర్వాత తన ఎక్స్ప్రెషన్స్ ఏంటో మీరు చూడొచ్చు. సో ఈ మిషన్ మీదే మనం ఏదైతే డిజైన్ సెలెక్ట్ చేసుకున్నామో అది కార్వ్ చేస్తారు. చూడండి గైస్, ఇక్కడ ఏది కనిపిస్తుందా మీకు? అక్కడ ఆల్రెడీ రాసేసారు, హార్ట్ వేస్తున్నారు, కెమెరా గీస్తున్నారు. హార్ట్ కనిపిస్తుందా మీకు? మన వర్షిని కూడా ఈ వీడియో చూసి షాక్ అవుతుంది. హార్ట్ అది గీసారే, బాగుంది అనుకోని. చూడండి, మన వర్షినిది చిన్న తల్లి అని బాగా రాసింది. అండ్ మధ్యలో ఏమో కెమెరా అండ్ బయట హార్ట్. చూడండి, ఇదే మన వర్షిని వాచ్. ఎలా ఉంది? అద్దరిపోయిందా? బావకి ఇంకో వాచ్ నచ్చింది, అది కానీ చాలా హై బడ్జెట్, చాలా హై బడ్జెట్, కానీ బావకి అన్ని అలాంటివే నచ్చుతాయి. వర్షినికి గిఫ్ట్ కూడా తీసేసుకున్నాము. సో ఇప్పుడు బావ వర్షిని గిఫ్ట్ తీసుకోబోతున్నాడు. అదేం గిఫ్టో నాకు కూడా తెలియదు. బావ పద చెప్తాను. బావ ఇలాగే చేస్తాడు గైజ్, ఎప్పుడు మన ఐడియాలన్నీ కొట్టేస్తాడు. బావ ఐడియాలు చెప్పడు. మా అలా అయితే నీకు ఎన్ని ఐడియాస్ ఇచ్చాను నేను. మా ఐడియాస్ ఉన్నాయి కదా, అవన్నీ కొట్టేస్తాడు. కానీ బావకి ఏదైనా ఐడియా వస్తే చెప్పడు. అదేంటో, అమ్మో నేను చెప్తే వీళ్ళు కొట్టేస్తారు నా ఐడియాని అన్నట్టు చెప్పడు. సైలెంట్ గా పెట్టుకుంటూ ఉంటాడు. నా బర్త్డేకి వర్షినితో అలాగే చేశాడు. ఇప్పుడు వర్షిని బర్త్డేకి సైలెంట్ గా పద తీసుకెళ్తా అంటున్నాడు. యాక్చువల్ గా వచ్చాం గానీ అసలు ఏమీ తెలియదు. తెల్లవారేమో గుడికి వెళ్ళాము. ఇప్పుడు మళ్ళీ నేను ఈ బబుల్ టీ తాగడమే. చాలా ఆకలిగా ఉంది. ఇప్పుడు వర్షినికి వేరే ఒక సర్ప్రైజ్ ఉంది. మనం మధ్యలోంచి కూడా వెళ్ళలేము. ఏదైనా తినేసి వెళ్దామంటే టైం సరిపోదు. వాళ్ళకి టైం స్లాట్ చెప్పేసాము, స్లాట్ బేసిస్ కాబట్టి. సో ఇప్పుడు బావ గిఫ్ట్ కొనడానికి వెళ్తున్నాం. ఒక విషయం చెప్పాలి, బావకి హెడ్ ఫోన్స్ దొరకలేదు, అంటే ఏది స్టాక్ లేదు కాబట్టి చేంజ్ ఆఫ్ ప్లాన్స్, వేరే గిఫ్ట్ సెలెక్ట్ చేసేసుకున్నాడు గైస్. ఈ చోళీ వర్షినికి షాపింగ్ అంతా ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు తనని వెళ్ళి ఇంట్లో పిక్ చేసుకొని అలా సర్ప్రైజ్ లొకేషన్కి వెళ్ళాలి. అమ్మో ఈరోజు చాలా టైర్డ్ డే గైస్. కొత్తింటికి ఇలా వచ్చామో లేదో, ఎన్ని పనులు అంటే రెస్టే ఉండట్లేదు అసలు. అన్ని పనులు బిజీ నిద్ర ఉండట్లేదు. అమ్మో. సో ఇంటికి వెళ్ళైతే ఫస్ట్ పనిగా మన వర్షిని పిక్ చేసేసుకున్నాం అనమాట. పిక్ చేసేసుకొని డైరెక్ట్ లొకేషన్ కి తీసుకు. ఈ సర్ప్రైజ్ ని మన వర్షిని అయితే చూసి చాలా ఎమోషనల్ అయింది. చూసారంటే మీకు ఫుల్ వీడియో వేస్తాను, స్టే ట్యూన్డ్.